అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మెడపట్టి ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను. రౌండ్ నెక్కి అయితే మనం క్రాస్గా అయితే ఇట్లా పీసులు అయితే రెడీ చేసుకుంటాం కదా. ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ అనేవి చూడండి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి, స్ట్రేట్గా కట్ చేయకూడదు. ఇలా క్రాస్గా కట్ చేస్తేనే మనకు మెడపట్టి అనేది నీట్గా ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి ఇట్లా ఆపోజిట్లో పెట్టుకోవాలి. హెచ్చు తగ్గులు అనేవి ఆపోజిట్లో పెట్టుకోవాలి. సేమ్ ఒకేలాగా పెట్టకూడదు, ఆపోజిట్గా పెట్టుకొని ఇలా నీట్గా అయితే మనము కుట్టు వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పీసుల్ని ఈ విధంగా ఆపోజిట్గా పెట్టుకుంటూ నీట్గా కుట్టు వేసుకోవాలి. మనకు ఎన్ని పీసులు అయితే సరిపోతాయో అన్ని పీసులు అయితే మనం రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం మధ్యంలో దారం అయితే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెడపట్టి ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను. మనం ఫస్ట్ కాజాపట్టి నుండి అయితే స్టార్ట్ చేసుకోవాలండి. ఒక పావించు క్లాత్ అనేది వదులుకొని ఈ విధంగా నీట్గా పావించు ఖర్చుతో అయితే కుట్టు వేసుకోవాలి. ఖర్చు అనేది ఎక్కువగా తీసుకోకూడదండి, ఎందుకంటే మనము కట్ చేసేటప్పుడు పావించు ఖర్చుతోనే మనం కట్ చేసుకుంటాం కాబట్టి కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా పావించు ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి. చూడండి ఈ విధంగా ఎక్కడ కూడా బ్లౌజును కానీ మెడపట్టిని కానీ మనం లాగకూడదు. అలా లాగితే కనుక మనకు ఫినిషింగ్ అనేది నీట్గా రాదండి, వంకర్లు పోయినట్టుగా వస్తుంది. ఎక్కడ మనము ప్రిల్స్ కానీ ఏమి కానీ పెట్టుకోని అవసరం లేదండి, ఎందుకంటే మనము క్రాస్ పీసులే కట్ చేసుకున్నాం కాబట్టి స్ట్రేట్ పీస్ కట్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం ప్రిల్స్ అనేవి వేసుకోవాలి నెక్కి. ఇలా క్రాస్ పీసులు తీసుకున్నప్పుడు మనం డైరెక్ట్ ఈ విధంగా నీట్గా కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. ఇలా రౌండ్ షేప్ వచ్చిన దగ్గర కొద్దిగా నెమ్మదిగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి, ఎక్కడ కూడా సాగదీయకూడదండి. పావించు ఖర్చు అనేది చివరి వరకు అలాగే మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోవాలండి. కొందరికి ఏంటంటే కుట్టిన తర్వాత నెక్ అనేది ఒకవైపుకు వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. అలా ఎందుకు వస్తుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను. చూడండి ఈ విధంగా చివరి వరకు కుట్టుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలండి. ఒక పావించు మాత్రం మనము ఉంచుకొని మిగిలినంతా కట్ చేసుకోవాలి. తర్వాత చూడండి ఇలా మనకు రౌండ్ ఉంటుంది కదా, ఈ రౌండ్ షేప్ ఉన్న దగ్గర ఇలా టక్స్ అయితే వేసుకోవాలి. అప్పుడే మనకు ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది. ఖచ్చితంగా ఇలా కట్ చేసుకోవాలండి. మళ్ళీ తర్వాత స్ట్రేట్గా ఉంటుంది కదా, అక్కడ ఏం అవసరం లేదు. మళ్ళీ బ్యాక్ నెక్ రౌండ్గా ఉంటుంది కదా, అక్కడ కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఎక్కడ కూడా మనము కుట్టు వేసాం కదా, ఆ కుట్టు అనేది కట్ కాకుండా చూసుకోండి. ఇటువైపు కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నెక్ అనేది ఒకవైపుకు వెళ్ళిపోతుంది, ఎందుకు వెళ్ళిపోతుంది అనేది చూపిస్తాను. చూడండి ఒకసారి మనం ఇలా కుట్టుకున్న తర్వాత ఒకసారి లోపల వైపు నుండి ఒకసారి ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే రెండు వైపుల నెక్ అనేది మనము కరెక్ట్ ఖర్చుతోటి కుట్టుకున్నామా లేదా చూడండి. ఒకవేళ మీకు ఒకవైపు ఎక్కువ ఖర్చు అనేది ఉందనుకోండి, అది కుట్టు విప్పేసి మళ్ళీ రెండు వైపు ఎంత ఖర్చో అదేవిధంగా ఇటువైపు కూడా వచ్చేటట్టుగా నీట్గా కుట్టు వేసుకుంటే సరిపోతుందండి. అప్పుడైతేనే మనకు నెక్ అనేది ఒకవైపుకు వెళ్ళిపోకుండా కరెక్ట్గా వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు కూడా రెండు వైపులా సమానంగా ఖర్చు ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఫోల్డింగ్ చూడండి, ఈ విధంగా మనకు పావించు వరకు ఫోల్డింగ్ మాత్రమే చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి. ఈ విధంగా కరెక్ట్ పావించు చివరి వరకు ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి ఈ విధంగా నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి. ఎక్కడ కూడా లైనింగ్ అనేది మనకు బయటకి కనిపించకుండా నీట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. అదేవిధంగా కుట్టు కూడా మనకు లైనింగ్ క్లాత్ పైన అణిగేటట్టు కుట్టు వేస్తాం కదా, అదే విధంగా వచ్చేటట్టుగా చూడండి. ఇలా కుట్టు వేసుకుంటాం కదా, అలా వచ్చేటట్టుగా కుట్టు వేసుకోండి. ఇటువైపుకే కుట్టు పడాలి, అటువైపుకు పడకూడదండి.
ఇటు బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ వైపుకి కుట్టు అనేది పడాలి, అటువైపుకి పడకూడదు. చూడండి ఇలా నీట్గా వేళ్ళతో ఈ విధంగా మనం అనుకుంటూ కుట్టు వేసుకుంటే మనకు లైనింగ్ అనేది బయటికి రాకుండా కరెక్ట్గా ఐరన్ చేసినట్టుగా నీట్గా కుట్టు వస్తుందండి. చూడండి ఈ విధంగా రౌండ్ వచ్చిన దగ్గర కూడా నీట్గా ఇలా చేత్తో ఇలా అనుకుంటూ కరెక్ట్ ఫోల్డింగ్ ఒకే విధంగా చేసుకోవాలండి. ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నగా అస్సలు చేయకూడదు. అప్పుడు ఏంటంటే మనం పైపింగ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అనేది నీట్గా కనిపించదు. ఇలా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి. చూడండి ఈ విధంగా చివరి వరకు కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంతే అండి, మెడపట్టి కుట్టుకోవడం అనేది చాలా ఈజీగా, ఎటువంటి వంకర్లు పోకుండా ఒకవైపుకు వెళ్ళకుండా ఎలా కుట్టుకోవాలో మీకైతే చూపించాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.